ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు వలే ఉంటాడంట. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. ఎవరైతే దేవునితో తమ జీవితాన్ని ముడివేసుకుంటారో, దేవుని వాక్యము చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, తమ హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకుంటూ, ఆ వాక్యాన్ని ప్రవచిస్తూ, ఆ వాక్యం పట్ల, ఆ వాక్యం వారి పట్ల నెరవేర్పు జరుగుటకు ఎవరైతే నిరీక్షణ కలిగి విశ్వాసంతో అబ్రహాం లాగా ఎదురు చూస్తారో, వారి జీవితాలు ఎంతో పచ్చగా, వారి జీవితాలు ఎంతో ఆరోగ్యకరంగా, ఎంతో సమాధానంగా, ఎంతో పరిశుద్ధంగా, ఎంతో నీతిగా, ఎంతో సమృద్ధిగా అబ్రహాం వాగ్దానం వారి పట్ల నెరవేర్పు జరుగుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తాను. మరి ఎందుకని విశ్వాసము కలిగి బలముగా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోకూడదు? నీటి కాలువ యొద్ద ఆ చెట్టు ఏదైతే ఉంటుందో, ఆ నీటిని గట్టు ద్వారా ఆ వాటర్ ని ఎంతగానో సారం పీల్చుకుని గట్టిగా బలపడుతుంది. అలాగే నువ్వు దేవుని వాక్యాన్ని కూడా అలా ఆస్వాదించినట్లయితే, వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే, తప్పకుండా దేవుడి నీ జీవితంలో మేలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తారని ప్రభు జ్ఞాపకం చేస్తారు.